For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ హడావిడి జరుగుతుంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ పార్టీ గెలవబోతోంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే మహాగౌరి ఉపాసకులు దింటగుత్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ. గురుగారు, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే విషయాన్ని జ్యోతిష పరంగా ఎవరికి ఎక్కువ బాగుంది మనం ఇక్కడ జ్యోతిష్యం ఒకటే కాదు, జ్యోతిష్యం అండ్ న్యూమరాలజీ ప్రకారం విశ్లేషణ చేద్దాం. రెండోది, జ్యోతిష్యంలో కూడా మనం ఒక పరాశర పద్ధతి ద్వారాను, ఓన్లీ వేదిక ద్వారా, లేదా ఓన్లీ కృష్ణమూర్తి పద్ధతి ద్వారాను, లేదా నాడీ భృగునంది ఒక్క సబ్జెక్ట్ ప్రకారం మనం అనాలిసిస్ చేయట్లా. టోటల్ కంప్లీట్గా ఆస్ట్రాలజీలో 5 ఆస్పెక్ట్స్తో మనం ఈ యొక్క చక్రాలని, ఈ యొక్క జన్మకొండల్ని, వాటికి ఇప్పుడున్న గోచార గ్రహాలు, పెద్ద పెద్ద గోచార గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనం విశ్లేషించుకుందాం. ఇప్పుడు గోచారం ఎందుకు చూడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనం ఇక్కడ తెలంగాణ ఎలక్షన్లో ప్రిడిక్షన్ చేశాం కదా. చేసినప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే కేసీఆర్ గారి జాతకం చూస్తే మహా జాతకం అంటారు, రేవంత్ రెడ్డి గారి జాతకం చూస్తే మామూలు జాతకం అంటారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సీఎం అయ్యాడు? ఓకే, దాన్ని చాలా క్లియర్గా నేను ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది. గోచార బలంగా, ఓకే, గోచారంలో ఇప్పుడున్న గ్రహ బలం కేసీఆర్ గారికి తక్కువగా ఉంది. ఓకే, బట్ రేవంత్ రెడ్డి గారికి గోచార బలం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఏంటంటే రెండు సింహాలుగా పోట్లాడుకుంటాయి. కానీ రేవంత్ రెడ్డి అనే సింహం 60 మార్కులు, ఓకే, కేసీఆర్ అనే సింహానికి 40 మార్కులు మాత్రమే వస్తాయని చెప్పా. అదే విధంగా జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కూడా అసలు ఏ విధంగా ఒక జ్యోతిష్యం ప్రకారం అండ్ న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉంది, ఎవరు గెలవబోతున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి జాతకం ఇక్కడ మనం క్లియర్గా ఏ డేటా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఆ డేటాని తీసుకోవడం జరిగింది. ఓన్లీ పరాశర పద్ధతితో, లేకపోతే ఓన్లీ వేదికో, ఓన్లీ నాడు కాదు, క్లియర్గా చెప్తున్నాను. మనం 5 ఆస్పెక్ట్స్తో మనం దీన్ని క్లియర్గా మనం రీడ్ చేస్తున్నాం ఒక్కొక్క చక్రాన్ని. చంద్రబాబు నాయుడు గారిది 24/1950. ఓకే, ఈయన యొక్క చక్రంలో ఎటువంటి బలాలు ఉన్నాయి, ఎటువంటి బలహీనతలు ఉన్నాయి, ఫస్ట్ అందరిది ఒక్కొక్కరిది విశ్లేషిద్దాం. ఈయనకి రవి ఉచ్చక్షేత్రం, ఓకే, అండ్ చంద్రుడు ఉచ్చక్షేత్రం. రవి ఉచ్చస్థానం, చంద్రుడు ఉచ్చస్థానం అంటే రవి చంద్రుడు అంటే రాజు రాణి, ఓకే, రవి చంద్రుడు అంటే అమ్మ నాన్న. అంటే వీళ్ళు ఉచ్చస్థానంలో ఉన్నారు అంటేనే జాతకానికి చాలా అద్భుతమైన యోగకారకం. ఫస్ట్ ఒక పాయింటే. రెండోది, రవి బుధుల కలయిక, బుధ ఆదిత్య యోగం అంటాం దీన్నే. ఓకే, శుక్రుడు గురుడు అంటే దైత్య గురువు, రాక్షసుల గురువు, దేవతా గురువు అయిన గురువు జూపిటర్ రెండు కలిసి ఉండడం కూడా ఒక విధంగా యోగకారకం. అంటే ఇద్దరు గురువులు కలిసి ఉండడం అనేది ఒక విధంగా యోగకారకం. అంటే అన్ని ఆస్పెక్ట్లో దీన్ని మనం యోగకారకంగా పరిగణించాం, బట్ ఒక విధంగా యోగకారకం. కుజకేతువుల కలయిక, దీన్నే భస్మాసుర యోగం అంటాం. అంటే ఒక్కొక్కసారి భస్మాసురుడు ఏమయ్యాడు, తన చెయ్యి తన మీద పెట్టుకొని భస్మం అయిపోయాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క లైఫ్ను కూడా విశ్లేషించుకుంటే ఆయన కొన్ని ఆయన భస్మం అయిపోయేలాగా ఆయన కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అని కూడా మనం రాజకీయ పరంగా చెప్పుకోవచ్చు. మరి ఈయన న్యూమరాలజీకి వచ్చేప్పటికి ఈయనది బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 3. ఓకే, 2 and 3 కోడ్ అంటాం. ఈ 2024 పర్సనల్ ఇయర్ 5. ఓకే, ఇప్పుడు మనకి మేలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఓకే, మే మంత్కి ఈయనకి వచ్చిన మంత్ నెంబర్ 1 అంటే సూర్యుడు అంటే రాజ్యాధిపతి. ఈయనకి లోషో గ్రిడ్లో అంటే న్యూమరాలజీలో ద మోస్ట్ పవర్ లోషో గ్రిడ్ అంటాం దీన్ని. దీంట్లో బలాలు చూసినా కూడా 492 అనే ఒక అద్భుతమైన ఆలోచన, అంటే ఒక మెంటల్ థాట్ ప్లేన్ అంటాం దీన్ని. ఓకే, 951 అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రేఖ. ఓకే, ఈ రెండు కూడా అద్భుతమైన రేఖలు ఈయన యొక్క లోషో గ్రిడ్లో ఏర్పడినాయి.
నెక్స్ట్ మనం వైఎస్ జగన్ గారిది అనుకుందాం. ఓకే, ఇది 21/12/1972. ఈయన జాతకంలో కుజుడు స్వక్షేత్రం, గురుడు స్వక్షేత్రం. అంటే ఏ గ్రహం కూడా ఉచ్చ క్షేత్రంలో లేదు. ఓకే, కుజుడు గురువు స్వక్షేత్రంలో మాత్రం ఉన్నారు. మరి యోగాలు ఏమున్నాయి? బుధ మంగళ యోగం ఉంది, శుక్ర మంగళ యోగం ఉంది. ఓకే, ఒక మంచి 2 యోగాలు ఉన్నాయి. ఈయనది వచ్చి బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 7. ఓకే, ఇక్కడ 3 నెంబర్ అనేది కొంచెం జూపిటర్ నెంబర్ కాబట్టి చాలా మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈయనకి పర్సనల్ ఇయర్ నెంబరు 2024కి 5 వచ్చింది. ఓకే, మే మంత్కి ఈయన పర్సనల్ మంత్ నెంబర్ 1 వచ్చింది. అంటే ఈ ఇద్దరికి కూడా న్యూమరాలజీ ప్రకారం ఓకే 2 సేమ్ ఉన్నాయి. మరి ఇప్పుడు లోషో గ్రిడ్లోకి వద్దాం. అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇన్ న్యూమరాలజీ. ఇక్కడ ఎటువంటి రేఖ కూడా ఏర్పడలేదు. ఓకే, ఎటువంటి రేఖ ఏర్పడలేదు. అంటే థాట్ ప్రాసెస్ అయిన 492 ఏర్పడలేదు. ఓకే, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే 357 ఏర్పడలేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ 951 ఏర్పడలేదు. ఓకే, 4 గోల్డెన్ కానీ సిల్వర్ లైన్ కానీ ఏది కూడా ఏ లైన్ ఏర్పడలేదు. ముఖ్యంగా లోషో గ్రిడ్లో బ్రహ్మస్థానమైన మాస్టర్ కీ నెంబర్ 5 మిస్ అయింది. ఓకే, అంటే మాస్టర్ కీ నెంబర్ 5 మిస్ అయింది అంటే వీళ్ళు ఈ జాతకులు అందరితో కలుపుగోలుగా ఉండలేరు. ఓకే, అందరినీ అట్రాక్ట్ చేయలేరు. ఓకే, అందరినీ తన దగ్గరికి రప్పించుకోలేరు. వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి సేమ్ పవన్ కళ్యాణ్ గారి జాతకంలో కూడా అంటే ఈ ఆస్పెక్ట్ ఎందుకు ఇమీడియట్గా చెప్తున్నానంటే ఈయన దాంట్లో కూడా మాస్టర్ కీ నెంబర్ 5 మిస్ అయింది. వీళ్ళిద్దరిని దగ్గరగా చూసేవాళ్ళు ఎవరైనా మీకు చాలా క్లియర్గా చెప్తారు. ఏమని? వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ఇంట్రోవర్ట్గా ఉంటారు, అందరితో కలుపుగోలుగా ఉంటారు. వీళ్ళిద్దరు కూడా సేమ్. ఓకే, నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గర వద్దాం. పవన్ కళ్యాణ్ గారిది 2/9/1971. ఓకే, మరి ఈయన జాతకంలో ఏముంది? కుజుడు ఉచ్చక్షేత్రం, రవి స్వక్షేత్రం. యోగాలు ఏమున్నాయి? రవి బుధాదిత్య యోగం, చంద్రుడు కుజుడు అంటే చంద్రమంగళ యోగం. మంచి యోగకారకమైన జాతకం ఉంది ఈయనకి. ఓకే, ఈయనకి పర్సనల్ ఇయర్ నెంబర్ వీళ్ళిద్దరికి 5 వస్తే ఈయనకి 1 వచ్చింది. అంటే రాజ్యాధికారానికి సంబంధించిన ఇయర్ నెంబర్. మే వచ్చేప్పటికి ఈయనకి 6 నెంబర్ వచ్చింది. ఓకే, శుక్రుడికి సంబంధించిన నెంబర్, చాలా అద్భుతమైన నెంబర్ వచ్చింది. లోషో గ్రిడ్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు వైఎస్ జగన్ గారికి ఎలాగైతే ఎటువంటి రేఖలు లేవు, బలమైన రేఖలు, ఈయనకు కూడా ఎటువంటి బలరేఖలు లేవు. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా బ్రహ్మస్థానమైన మాస్టర్ కీ నెంబర్ 5 మిస్ అయింది. అంటే న్యూమరాలజీ ప్రకారం వీళ్ళిద్దరిది కూడా మాస్టర్ కీ నెంబర్ మిస్ అవ్వడం అనేది ఒకే విధంగా ఉంది. ఆ బలంలో పర్సనల్ ఇయర్ నెంబర్లో చంద్రబాబు నాయుడు గారిది, వైఎస్ జగన్ గారిది ఒకటే విధంగా ఉంది. అంటే ఇప్పుడు మరి ఇక్కడ ఈ న్యూమరాలజీ సపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు కదా, వీళ్ళిద్దరు కలిసి కదా కూటమి. మరి కూటమి అన్నప్పుడు ఇక్కడ పర్సనల్ నెంబర్ 5, ఇక్కడ పర్సనల్ నెంబర్ 1. మళ్ళీ బుధ ఆదిత్య యోగం ఏర్పడింది ఇద్దరు కలవడం వల్ల న్యూమరాలజీ ప్రకారం. ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ థింగ్ మనం పైకి వద్దాం. జ్యోతిష్యం ప్రకారం ఇప్పుడు గోచారం చాలా ఇంపార్టెంట్ అని చెప్తా కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన బెయిల్ మీద బయటకు వస్తారని వీడియో చేశా. ఓకే, ఎప్పుడు చేశాను? 28 అక్టోబర్ నాడు చేశా, 2023. ఏమని చెప్పా వీడియోలో? 31 అక్టోబర్ అంటే 30వ తారీఖు అక్టోబర్ నైటు గురు రాహువులు మేషంలో ఉన్న రాహువు 30వ తారీఖు నైటు మీనంలోకి తిరోగమనంగా వెనక్కి వెళుతుంది. అంటే ఆ గురుబలం పెరిగి 31 నుంచి 12 నవంబర్ లోపు ఆయన రిలీజ్ అవుతారు అని చెప్పా. ఆయన 31వ తారీఖు రిలీజ్ అయ్యాడు. ఓకే, అంటే ఈ శాస్త్రం ఎంత గొప్పదో చూసుకోండి. మరి ఇప్పుడు ఆ గోచార బలం అంత గొప్పది కదా, మరి ఇప్పుడు ఎలా ఉంది అని చూసుకోవాలి కదా. ఇప్పుడు జాతక విశ్లేషణ చేసేటప్పుడు 5 ఆస్పెక్ట్స్ అని చెప్పా. ఎందుకంటే మన దగ్గర టైమ్ ఆఫ్ బర్త్ వీళ్ళవి సెలబ్రిటీస్ ఎవరు కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు మనం కన్సల్ట్ చేస్తే కానీ మనకి రావు, అవునా కదా. ఓకే, జనరల్గా ఏ సాఫ్ట్వేర్లైనా దొరికే డేటా ఇవి. దీంట్లో మరి డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మనం ఎలా ప్రిడిక్ట్ చేయాలి అని కూడా చెప్పా. నాడి, భృగునంది ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనం ఆస్పెక్ట్స్ ప్రకారం మనం రీడ్ చేయడం జరుగుతుంది. ఓకే,
ఇక్కడ మన గోచార బలంలో చూసినప్పుడు మరి అసలు నిజంగా రాజ్యాధికారం రావాలంటే శాస్త్రం ఏం చెప్తుంది, ఏ ఏ గ్రహాలు బలంగా ఉంటే రాజ్యాధికారం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే గురువు, రవి, కుజుడు. రవి కుజుడు అంటే రాజు అండ్ సేనాధిపతి, గురువు అంటే మంత్రి లేదా సలహాదారుడు. వీళ్ళ ముగ్గురు ఉంటే రాజ్యాధికారం వస్తుందని శాస్త్రం చెప్పబడింది. కానీ ఇవాళ ఉన్న రాజకీయాలు వేరు కదా. ఇవాళ ఉన్న రాజకీయాలు ఏంటి? కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు. అంటే మరి కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు కావాలంటే మళ్ళీ ఏ గ్రహాల బలం కావాలి? రాహువు, శని యొక్క బలం కావాలి. మరి రాహు, శని బలం అంటే ఇప్పుడు మనం ఏ విధంగా చూస్తున్నాం? 5 రకాల ఆస్పెక్ట్లో చూస్తున్నాం. పూర్వ పద్ధతిలో ఏ గ్రహం బలం కావాలో చూస్తున్నాం. ఇవాళ నడిచే కుళ్ళు కుట్రంతల రాజకీయాల్లో ఏ గ్రహాల బలం రావాలో కూడా చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు రవి, గురుడు, కుజుడు ఏన్షియంట్ ఆస్ట్రాలజీ ప్రకారం. నెక్స్ట్ శాటర్న్ అండ్ రాహు, వీరి యొక్క బలాలు కూడా ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇక్కడ రాహు మీద రాహు రావడం అనేది డబుల్ రాహు ఆస్పెక్ట్ అంటాం. ఓకే, డబుల్ రాహు ఆస్పెక్ట్ అంటే చాలామంది దాన్ని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్గా ఆలోచిస్తారు. బట్ డబుల్ రాహు ఎప్పుడు కూడా శత్రువు నిలబడలేడు అని చెప్పచ్చు. ఓకే, అంటే జన్మ గురువుకి శనితో, గోచార శనితో సంబంధం ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ జన్మ గురువుకి, జన్మ శనికి ఆల్రెడీ సంబంధం ఉంది. డబుల్ రాహు ఏర్పడింది అంటే ఆస్ట్రాలజీ పరంగా చాలా బలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరి వైఎస్ జగన్ గారి జాతకం చూద్దాం. గోచార బలంలో శని, గురువులు అంటే ఇప్పుడు కుళ్ళు, కుట్రలు, కుతంత్ర కావాల్సిన రాహు బలం, శని బలం మరి చెప్పుకుంటున్నాం కదా మనం. ఓకే, ఆ విధంగా చూస్తే ఆయనకి గురుశీల బలం ఏర్పడింది. బట్ రాహువు, రవికి, గురువుడికి ఎక్కడ కూడా శనితో సంబంధం కానీ ఏమీ ఏర్పడలేదు. ఓకే, అంటే ఇక్కడ పోల్చుకుంటే కొంచెం ఇక్కడ వీక్గా ఉంది జాతకం అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి జాతకం వద్దాం. ఇక్కడ గురుశనులు అంటే శని, జన్మ శని మీద గోచార గురువు రావటం. ఓకే, ఆల్రెడీ ఆయన యొక్క జన్మరావుకి శనితో సంబంధం ఏర్పడటం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఆయన యొక్క జన్మ గురువు జన్మ శని మీద ఆల్రెడీ 180 degreesలో సంబంధం ఏర్పడటం. ఇవన్నీ కూడా ఈయనకి కూడా చాలా బలంగా ఉందని చెప్పచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మరి ఇద్దరు కలిసి వస్తున్నారు కదా కూటమిగా, అంటే మూడు పార్టీలు. ఓకే, నరేంద్ర మోడీ గారిని మనం విశ్లేషించాల్సిన అవసరమే లేదు యాక్చువల్గా. ఓకే, ముగ్గురు కలిసి వస్తున్నారు. కలిసి వస్తున్నప్పుడు మరి ఇప్పుడు ఈ పార్టీలు అంటే ఈ కూటమి వస్తుందా లేదా జగన్ గారు సింగిల్గా గెలుస్తారా అనేది ఇంపార్టెంట్ కదా. ఓకే, ఇక్కడ వీళ్ళ యొక్క జాతకాలను ఎప్పుడు కూడా ఈ 2 జాతకాల యొక్క బలాలను చూసినప్పుడు న్యూమరాలజీలో ఆల్రెడీ వీళ్ళు ఈ కూటమి పాస్ అయిపోయింది. ఆస్ట్రాలజీలోకి వచ్చేప్పుడు కూడా ఇక్కడ అన్ని రకాలుగా చూసినా ఓకే వీళ్ళిద్దరికి ఉన్న బలాలు జగన్ గారికి. ఓకే, అంటే కూటమి గెలవడం తథ్యం. అది కూడా కూటమి చాలా సునాయాసంగా గెలుస్తుందని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంటే జనరల్గా మనం ఆయన ఏంటి 2 సార్లు కంటెస్టెంట్ చేశాడు, ఒకసారి గెలవలేదు. ఓకే, జనరల్గా అనుకునే విషయం. బుధాదిత్య యోగం ఉంది, చంద్రమంగళ యోగం ఉంది. కుజుడు అంటే పోరాడే శక్తి ఆయన యొక్క నరనరాల్లో ఉంది. కుజుడు ఉచ్చోచ్చేతలో ఉన్నాడు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇవాళ కావాల్సిన కుళ్ళు, కుట్రలు, కుతంత్ర రాజకీయాలు ఆయనకి జన్మతహా ఉన్నాయి. అంటే హీఈస్ బోర్న్ పొలిటీషియన్, అంటే ఆయన పుట్టుకతోనే పొలిటీషియన్. ఎప్పుడైతే మన యొక్క నెక్స్ట్ రాబోయే రిజల్ట్స్ తర్వాత నిజమైన నాయకుడు అంటే ఎవరో మనం చూస్తాం. అంటే రేపు రాబోయే ఎలక్షన్లో కూటమి గెలవడం తథ్యం. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి సీఎం లెవెల్ పోస్ట్ అంటే సీఎంకి సమానమైన పోస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే అది డిప్యూటీ సీఎమ్మా లేకపోతే సీఎం సీట్ షేరింగ్ చేసుకుంటారా అనేది నేను చెప్పలేను. కానీ బట్ సీఎం సమానమైన పోస్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వచ్చి తీరుతుంది. కాబట్టి ఏంటంటే ఈ కూటమి గెలవడం అనేది గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. హరి ఓం శివ.